గత 5 ఏళ్లలో జరిగినంత విధ్వంసం ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రాన్ని 5 జోన్లుగా మార్చి అభివృద్ధి చేసుకుంటున్నామన్న సీఎం చంద్రబాబు రౌడీలు రాజకీయ ముసుగు వేసుకుని వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెతవు. కొండా మురళి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. 2 పక్షాల నుంచి వివరణ తీసుకుంటుందన్న మహేష్ గౌడ్. డిఎస్ కాంగ్రెస్ మనిషి అని ఆయన విగ్రహావిష్కరణకు అమిత్ షాను పిలవడమేంటన్న టీపీసీసీ చీఫ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేతల ఫోకస్. ఈసారి విజయం సాధిస్తామని ధీమా. ప్రభుత్వ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయన్న నేతలు. జూలై 4వ తేదీ మా జాతీయ అధ్యక్షుడి సభ విజయవంతం చేస్తామని వెల్లడి. వరంగల్ జిల్లా కాంగ్రెస్లో మళ్లీ వేడెక్కిన రాజకీయం. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో కీలక సమావేశం. కొండా మురళి విషయం అధిష్టానం చూసుకుంటుందన్న నేతలు. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు ఇవ్వనున్న పాకా సత్యనారాయణ. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల స్వీకరణ. ఎల్లుండి ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ. రేస్లో లక్ష్మణ్, ఈటల, అరవింద్, బండి సంజయ్. మహిళల కోటాలో డీకే అరుణ పేరు. వరుస దొంగతనాలతో హడలిపోతున్న ప్రయాణికులు. రైల్వే సిగ్నళ్లను ట్యాంపరింగ్ చేసి మరీ దోపిడీకి పాల్పడుతున్న ముఠాలు. వారం రోజుల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాల్లో 4 చోట్ల ఘటనలు. యూపీ, మహారాష్ట్ర, బీహార్ ముఠాల పని అంటున్న రైల్వే పోలీసులు. నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో స్థానికుల ఆందోళన. విండో సోలార్ వద్దు, వ్యవసాయమే ముద్దు అంటూ నినాదాలు. భూసేకరణకు గ్రామస్తులకు నోటీసులు పంపించిన అధికారులు. తమకు తగిన పరిష్కారం చూపించాలని డిమాండ్. ఎనిమిది రోజుల్లో 5 దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన. జూలై 2 నుంచి 9వ తేదీ వరకు ఫారిన్ టూర్. మోడీ 123వ మన్ కీ బాత్. ట్రకోమా రహిత దేశంగా భారత్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందన్న ప్రధాని. మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్న భద్రాచలం మహిళలను అభినందించిన మోడీ. పల్నాడు జిల్లాలో బౌద్ధ క్షేత్రాలకు విదేశాల్లో అత్యంత ప్రాధాన్యత ఉందని వ్యాఖ్యలు. మహబూబ్ నగర్ జిల్లా జూరాలకు పోటెత్తిన వరద. 12 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. ఇన్ఫ్లో 1,30,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,42,389 క్యూసెక్కులు.